అందరికీ నమస్తే. మనం లాస్ట్ పార్ట్లో వచ్చేసి ఫైల్స్ గురించి నేర్చుకున్నాం. ఈ పార్ట్లో మనం చిజిల్స్ గురించి నేర్చుకోవాలి. నా క్లాస్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అయితే ఇది మనకి ఫెక్టర్లో వచ్చేసరికి ఏఎల్పికి ఉపయోగపడుతుంది. అదే కాకుండా సెయిల్ లేదా స్టీల్ ప్లాంట్ అప్రెంటిస్ దేనికైనా ఉపయోగపడుతుందండి. నీట్గా నేర్చుకోవాలని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు క్లాస్లోకి వెళ్ళిపోదామండి. సో ఓకే, ఇక్కడ చూసినట్టయితే మనం చిజిల్ అండి. చిజిల్ అనేది ఇట్లా ఉంటుందండి. చిజిల్ అనేది దీంట్లో పార్ట్లు ఏముంటాయంటే ఫస్ట్ చూసుకోవాల్సింది హెడ్ అనేది ఒకటి ఉంటుంది, కటింగ్ ఎడ్జ్ అనేది ఒకటి ఉంటుంది, తర్వాత బాడీ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ మనం ఇది చూస్తే ఇది హెడ్ అండి. సో ఇది చూసినట్టయితే ఇది బాడీ అండి, ఇది కటింగ్ ఎడ్జ్ అండి. సో ఓకే, ఇది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం చిజిల్ అనగానే ఏముంటాయి, బాడీ ఉంటుంది, హెడ్ ఉంటుంది, కటింగ్ ఎడ్జ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ అయితే ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇది ఏ పాయింట్ కటింగ్ టూల్? సింగిల్ పాయింట్ కటింగ్ టూల్. ఇంతకుముందు మనం చెప్పిన క్లాస్లో ఫైల్ అనేది ఏ పాయింట్ కటింగ్ టూల్? మల్టీ పాయింట్ కటింగ్ టూల్. నెంబర్ ఆఫ్ పాయింట్స్ టు కట్ ద పీస్, అంటే ఎక్కువ పాయింట్ అనేవి ఒకేసారి కట్ చేయడం జరుగుతుంది. దీంట్లో అయితే ఒక స్ట్రోక్కి ఒక్కసారి మాత్రం కట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ అంటాం మనం. ఓకే, తర్వాత ఇది వచ్చేసి హై కార్బన్ స్టీల్ లేదా టూల్ స్టీల్తో తయారవుతుంది అన్నమాట. సో ఇది మెటీరియల్ ఏంటి? హై కార్బన్ స్టీల్ లేదా టూల్ స్టీల్. సో అది అనేది ఇంపార్టెంట్, మెటీరియల్ కూడా ఇంపార్టెంట్ అండి. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తున్నానండి, జాగ్రత్త. సో ఇది బాడీ కదండి, ఈ బాడీ నుండి ఇలా లైన్ చేసి ఏదో ఇంక్లినేషన్ హెడ్ అనేది ఉంటుంది కదండి, ఇది. సో ఈ క్లియర్ ఇక్కడ ఒక యాంగిల్ ఉంటుందండి, దీన్ని చాఫర్ అంటారు. చాఫర్ యాంగిల్ వచ్చేసి 30 to 40 అండి. 30 to 40 degrees. 30 to 40 degrees అన్నమాట. 30 to 40 degrees అనేది ఉండాలన్నమాట. ఓకే, 30 to 40 degrees. అయితే ఓకే, మనం ఫైల్ని ఎలా స్పెసిఫై చేస్తాం అనేసి ఇంతకుముందు నేర్చుకున్నాం. ఏంది? సైజు, గ్రేడు, షేపు, వీటిని బట్టి మనం చేస్తాం అని చెప్పుకున్నాం. అయితే చిజిల్లో ఎలా చేస్తాం? చిజిల్ స్పెసిఫై చేయాలంటే ఏంటి? సో చిజిల్ స్పెసిఫై చేయాలంటే విడ్త్ ఆఫ్ ది కటింగ్ టూల్ లేదా కటింగ్ ఎడ్జ్, విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్ అనమాట. విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్. ఈ విడ్త్ బట్టి మనం చిజిల్ని స్పెసిఫై చేస్తాం. ఏ చిజిలు అది? ఓకే, విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్, విడ్త్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్. ఓకేనా? అయితే చిజిల్ అనేది ఆక్టాగోనల్ షేప్ ఫర్ గ్రిప్పింగ్. ఎందుకంటే పట్టుకోవడానికి బాగుంటుంది, ఆపరేషన్ చేసినప్పుడు పట్టుకోవడానికి బాగుంటుంది. ఆక్టాగోనల్ షేప్ రూపంలో ఉంటుంది. ఆక్టాగోనల్ అంటే ఏంటంటే 8 ఎడ్జ్లు ఉంటాయి అన్నమాట. ఇలా 8 ఎడ్జ్లు ఉంటాయి చూడండి. ఈ షేప్లో ఉంటుంది బాడీ. ఏ షేప్లో ఉంటుంది? ఈ షేప్లో ఉంటుంది. ఇది ఈ షేప్లో ఉంటుంది, పట్టుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ షేప్లో చేస్తారనమాట బాడీని. ఓకే, ఆక్టాగోనల్ షేప్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి, సో ఇక్కడ ఏదైనా మనం ఈ చిజిల్లు వాడతాం ఆపరేషన్స్లో. సో అక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది, తర్వాత స్ట్రాంగ్నెస్ లేకపోతే ఇరిపోవడం జరుగుతుంది. సో అందుకని మనం ఏ ఆపరేషన్స్ యూజ్ చేస్తామంటే ఇక్కడ 2 ఆపరేషన్స్ చేస్తాం. మనం చిజిల్ బిట్ తయారు చేసిన తర్వాత దీనికి టెంపరింగ్, హార్డనింగ్ చేస్తారు. ఎక్కడెక్కడ చేస్తారు? హెడ్కి చేస్తారు, తర్వాత కటింగ్ ఎడ్జ్కి చేస్తారు. సో ఈ రెండింటికి టెంపరింగ్ అండ్ హార్డనింగ్ అనేది చేస్తాం. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? సో సరే, ఇదంతా నేర్చుకున్నాం. ఇది ఎందుకు యూజ్ అవుతుంది? కటింగ్ ఎడ్జ్ని, కటింగ్ ద చిప్స్, ఓకే, ఎక్సెస్ మెటీరియల్ని కట్ చేస్తుంది. ఓకేనా? సో దాన్ని మన ఆపరేషన్ చిప్స్ రూపంలో మనకి వచ్చిన ఆపరేషన్ ఏమంటారంటే చిప్పింగ్ అంటారు. చిప్పింగ్ అంటారు. తర్వాత టైప్స్ ఆఫ్ ఫైల్స్. మనం తర్వాత నేర్చుకునేది టైప్స్ ఆఫ్ ఫైల్స్లో ఫస్ట్ది
ఫ్లాట్ ఫైల్ అనేది ఉంటుంది. ఫ్లాట్ ఫైల్ అంటే మనం ఇందాక చూసాం కదా, ఎడ్జ్ అనేది ఇలా ఫ్లాట్గానే ఉంటుంది, ఇలా ఫ్లాట్గానే ఉంటుంది. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? ఫ్లాట్ సర్ఫేసెస్లో తీస్తాము, ఫ్లాట్ సర్ఫేసెస్లో ఆపరేషన్ ఉంటుంది. కటింగ్ ద రివిట్ హెడ్ విత్ రాడ్స్, వైడ్ రాడ్స్, పెద్ద రాడ్స్ అనమాట, వైడ్ రాడ్స్, మెటల్ షీట్స్ ఇందులో కట్ చేయడానికి మనం ఫ్లాట్ చిజిల్ని యూజ్ చేస్తాం. తర్వాత సైడ్ కట్ చిజిల్. ఇట్ ఈజ్ సైడ్ కట్ చిజిల్ని మనం ఇంకో పేరుతో పిలుస్తాం, ఏంటది? కేప్ చిజిల్. ఏ చిజిల్? కేప్ చిజిల్ అంటాం. సో సైడ్ కట్ చిజిల్ అంటే చిన్న ఇలా స్ట్రైట్గా ఉంటుంది. సో దీన్ని ఏం చేస్తామంటే కీవేస్, స్లాట్స్, గ్రూవ్స్. కీవేస్ కట్ చేస్తుంది, స్లాట్స్ కట్ చేస్తుంది, గ్రూవ్స్ కట్ చేస్తుంది. ఓకే. తర్వాత వచ్చేసి హాఫ్ రౌండ్ చిజిల్. ఇక్కడ చూడండి, హాఫ్ రౌండ్ అంటే పాయింట్ ఇలా స్ట్రైట్ వచ్చి పాయింట్, ఒక నిమిషం. సో ఇక్కడ చేస్తాను చూడండి. సో ఒక ఎడ్జ్ వచ్చేసి స్ట్రైట్ వచ్చి ఇలా హాఫ్ రౌండ్ ఇలా ఉంటుందండి. ఈ హాఫ్ రౌండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తారంటే, సో లూబ్రికేటింగ్ ఇన్ జర్నల్ బేరింగ్స్లో లూబ్రికేటింగ్ చిన్న గ్రూవ్స్లా ఉంటాయి కదా, అవి కట్ చేస్తుంది అన్నమాట. ఇది హాఫ్ రౌండ్ అనేది అది కట్ చేస్తుంది. ఓకే. తర్వాత డైమండ్ పాయింట్ సీజర్. ఇదిగోండి, డైమండ్ పాయింట్ లాగా ఉంటుంది ఇలా పాయింట్. ఇది షార్ప్ కార్నర్స్ని కట్ చేస్తుంది. ఏం చేస్తారు? చిప్పింగ్ షార్ప్ కార్నర్స్ ఆన్ ద షోల్డర్స్. తర్వాత వెబ్ చీజర్ అని ఉంటుందండి. సో చైన్ డ్రిల్ హోల్స్ అనేవి చిన్న ఉంటాయి కదా, దాని నుండి మెటీరియల్ అనేది బయటికి తీస్తుంది. సో వెబ్ చీజర్ అనేది రిమూవ్ ద మెటల్ ఫ్రమ్ బ్లాంకింగ్ బిట్వీన్ చైన్ డ్రిల్ హోల్స్. చూసుకోండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి ఉంటుందండి, అదేంటంటే కౌ మౌత్ చిజిల్. ఎందుకంటే రివిట్ హెడ్స్ని మనం రివిట్ హెడ్ని తీయడానికని యూజ్ చేస్తాం. ఏం చేస్తాం? రివిట్ హెడ్ని మనం కట్ చేయడానికి కటింగ్ ద రివిట్ హెడ్స్ అనమాట. ఓకే. ఇప్పుడు మనం చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ వర్క్ పీస్ ఉందనుకో, ఇది వర్క్ పీస్. సో మన ఆపరేషన్ అనేది జరుగుతుంది. ఏంటి? చిజిల్ ఆపరేషన్ అనేది. చిజిల్ ఇక్కడ పెట్టాం కదా, ఇక్కడ స్ట్రైకింగ్ అనేది ఇలా ఉంటుంది కదా. సో స్ట్రైక్ చేస్తాం. సరే, అయిపోయింది. ఇక్కడ ఇంపార్టెంట్ యాంగిల్స్ 3 ఉంటాయండి చిజిల్లో. సో ఆ యాంగిల్స్ గురించి ఒకసారి తెలుసుకోండి. ఓకే. సో ఇదిగోండి, ఇక్కడ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఇది కదండి కటింగ్ ఎడ్జ్. ఒక్క నిమిషం. ఇది కటింగ్ ఎడ్జ్ అనేది ఇది కదా. కటింగ్ ఎడ్జ్కి ఇలా స్ట్రైట్గా ఒక ఈ కటింగ్ ఎడ్జ్ లైన్ ఇలా తీస్తే దీన్ని మనం ఏమంటామంటే, ఇది వచ్చేసి పాయింట్ యాంగిల్ అండి. ఏంటిది? పాయింట్ యాంగిల్ అంటాం. అంటే బిట్కి ఏదైతే పాయింట్ ఉందో, ఈ బిట్ ఉంది కదండి, ఈ బిట్కి ఇలా, సో ఏదైతే బిట్ క్లియరెన్స్ చేస్తుందో ఇలా పాయింట్ ఎడ్జ్ అనేది, కటింగ్ ఎడ్జ్ అనేది లాగిస్తే ఇది పాయింట్ యాంగిల్ అండి, సెంటర్లో ఉండేది. ఓకే. తర్వాత వచ్చేసి చూస్తే ఇది గ్రౌండ్ కదండి, వర్క్ పీస్ గ్రౌండ్ కదా. ఈ వర్క్ పీస్కి టాప్లో ఒక లైన్ గీస్తే, ఇది డౌన్ ఉంది కదండి, ఈ కటింగ్ ఎడ్జ్ ఇలా ఒక లైన్ ఉంది కదా, ఈ రెండింటి మధ్య ఉన్నది క్లియరెన్స్ యాంగిల్. ఏ యాంగిల్? క్లియరెన్స్ యాంగిల్. ఓకే. ఈ కటింగ్ ఎడ్జ్ వర్క్ పీస్కి పెర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసి, మనం ఇలా ఒక లైన్ గీసాం కదండి, ఈ రెండింటికి మధ్య ఉన్నది రేక్ యాంగిల్ అంటారు. ఏ యాంగిల్ అంటారు? రేక్ యాంగిల్ అంటారు. ఓకే. రేక్ యాంగిల్ అంటారు. ఓకేనా. సో ఇది పర్పెండిక్యులర్ లైన్ అండి వర్క్ పీస్కి. ఇదేంటిది? సర్ఫేస్, అంటే గ్రౌండ్ సర్ఫేస్. ఓకే. సో ఇక్కడ చూద్దాం, క్లియరెన్స్ యాంగిల్ అంటే ఏంటి. ఇది ఇక్కడికి ఇది కదా క్లియరెన్స్ యాంగిల్ పెట్టు. ద యాంగిల్ బిట్వీన్ బాటమ్ సర్ఫేస్, అంటే ఇది బాటమ్ సర్ఫేస్, ఇది బాటమ్ సర్ఫేస్ కదా. యాంగిల్ బిట్వీన్ బాటమ్ సర్ఫేస్ అండ్
వర్క్ సర్ఫేస్ అనమాట. ఈ వర్క్ సర్ఫేస్ అనమాట, ఇది వర్క్ సర్ఫేస్. ఓకే, యాంగిల్ బిట్వీన్ బాటమ్ సర్ఫేస్ అండ్ వర్క్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లియరెన్స్ యాంగిల్. ఓకే, తర్వాత వచ్చేసి ర్యాక్ యాంగిల్ అండి. ర్యాక్ యాంగిల్ అంటే పర్పెండిక్యులర్ లైన్, ఇది వర్క్ సర్ఫేస్ కదా టాప్లో. ద యాంగిల్ బిట్వీన్ ద టాప్ సర్ఫేస్ ఆఫ్ ద కటింగ్ ఎడ్జ్ టాప్ సర్ఫేస్ అండ్ పర్పెండిక్యులర్ టు ది వర్క్. ఇది పర్పెండిక్యులర్ టు ది వర్క్ అనమాట, ఇది పర్పెండిక్యులర్ టు ది వర్క్. ఓకే, సో దాన్ని ఏమంటారు, ర్యాక్ యాంగిల్ అంటారు అనమాట. ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇఫ్ సపోజ్ ఈ క్లియరెన్స్ యాంగిల్ అనేది ఉంది కదండి, ఇక్కడ ఇది పెరిగింది అనుకోండి, అంటే ఇక్కడ నుండి ఇలా పెరిగింది అనుకోండి. సో ఈ బిట్ అనేది కూడా ఇలా జరుగుతుంది కదా, ఈ బిట్ అనేది ఇలా జరుగుతుంది. సో ఈ యాంగిల్ కూడా ఇలా జరుగుతుంది. సో అప్పుడు ఏమవుద్ది, క్లియరెన్స్ యాంగిల్ పెరిగినట్టయితే పాయింట్ యాంగిల్ ఏమవుద్ది, పాయింట్ యాంగిల్ ఏం మారదు కదా. సో ర్యాక్ యాంగిల్ అనేది తగ్గుతుంది. ర్యాక్ యాంగిల్ అండ్ క్లియరెన్స్ యాంగిల్ డిపెండింగ్ ఆన్ పాయింట్ యాంగిల్. సో దేని మీద, ఈ పాయింట్ యాంగిల్ కానీ పెరిగితే మనకి ర్యాక్ యాంగిల్ క్లియరెన్స్ యాంగిల్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. తర్వాత పాయింట్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకోండి, అంటే ఈ పాయింట్ యాంగిల్ ఇక్కడికి ఉందండి, సో అది ఇంకా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడికి వచ్చింది అంటే క్లియరెన్స్ యాంగిల్ ఏమవుద్ది, తగ్గిపోద్ది కదా. ర్యాక్ యాంగిల్ ఏమవుద్ది, తగ్గిపోద్ది కదా. సో ర్యాక్ అండ్ క్లియరెన్స్ యాంగిల్స్ ఆర్ డిక్రీజ్డ్. ఇది మనం నేర్చుకోవాలి. ఓకేనా, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సేమ్ ద క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయింది అనుకో, ర్యాక్ యాంగిల్ డిక్రీజ్. ఓకే, అదే నేను చెప్పాను, క్లియరెన్స్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అయితే ర్యాక్ యాంగిల్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో పాయింట్ యాంగిల్ అంటే ఏమిటన్నా, ద యాంగిల్ బిట్వీన్ ద టాప్ అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్. టాప్ అండ్ బాటమ్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్. ఇప్పుడు కటింగ్ ఎడ్జ్ ఉందండి, ఇది టాప్, ఇది బాటమ్. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నదాన్ని సో ఏమంటాం, పాయింట్ యాంగిల్ అంటాం. పాయింట్ యాంగిల్ అంటాం. ఓకే, సో ఈ పాయింట్ యాంగిల్ అనేది మనం అన్ని మెటీరియల్స్కి, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చూద్దాం. మెటీరియల్ అల్యూమినియంకి వచ్చేసరికి 30 to 35 పాయింట్ యాంగిల్ అనేది ఉండాలి. ఇది అడుగుతాడు, ఇలానే అడుగుతాడు. ఏమడుగుతాడు, వాట్ ఈజ్ ద పాయింట్ యాంగిల్ ఇన్ చిజిల్ ఆపరేషన్ అని అంటాడు. 30 to 35. వాట్ ఈజ్ ద చిజిల్ పాయింట్ యాంగిల్ ఫర్ అల్యూమినియం మెటీరియల్ అంటే 30 to 35 అని చెప్తాం. తర్వాత కాపర్ వచ్చేసి 45 అని చెప్తామండి, 45 degrees ఉంటుంది. తర్వాత బ్రాస్ 50 degrees. తర్వాత ఎంఎస్ అంటే మైల్డ్ స్టీల్ అండి. ఎంఎస్ అంటే ఏంటి, మైల్డ్ స్టీల్, అది 55. తర్వాత క్యాస్ట్ ఐరన్, సిఐ అంటే క్యాస్ట్ ఐరన్ 60 degrees. తర్వాత హై కార్బన్ స్టీల్ 65 degrees. టూల్ స్టీల్ వచ్చేసి 70 degrees అనేది ఉంటుందండి. సో 70 degrees అనేది ఉంటుందన్నమాట. ఓకేనా, ఫస్ట్ అల్యూమినియం అన్నిటికన్నా తక్కువది ఏమవుతుంది, అల్యూమినియం 30 to 35 అండి. ఓకేనా, తర్వాత వచ్చేసి ఎక్కువ దానికి ఉంటుంది టూల్ స్టీల్, ఎంత ఉంటుంది, 70 degrees ఉంటుంది. ఈ యాంగిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, మీరు నేర్చుకోవాలి. ఓకేనా, ఖచ్చితంగా. సరే, నెక్స్ట్ వచ్చేసి చూద్దాం, కోల్డ్ చిజిల్ అండ్ హాట్ చిజిల్. కోల్డ్ చిజిల్, హాట్ చిజిల్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కోల్డ్ చిజిల్ వచ్చేసి మనం జనరల్ వర్క్లో యూజ్ చేస్తాం. ఎక్కడ యూజ్ చేస్తామంటే, సో సపోజ్ ఇప్పుడంటే కట్టెలు వచ్చాయి, ఓల్డ్లో అయితే ఐరన్ బార్స్ ఉంటాయి కదండి, అవి కట్ చేయాలంటే ఇలా మనం పట్టేసుకొని పైన సుత్తుతో కొడితే, అది హ్యామర్తో కొట్టినట్టయితే కిందన మనం బార్ పెడితే అది కట్ అయ్యేది, గుర్తుందో లేదు, కట్ అయ్యేది. సో ఇవన్నమాట, ఇలా ఆపరేషన్స్ చేసేవాళ్ళు. ఓకేనా, అయితే కోల్డ్ చీజులు వచ్చేసరికి పాయింట్ అనేది ఎంత ఉంటుందంటే, యాంగిల్ అనేది 60 degrees ఉంటుంది. ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఎంత, 60 degrees. అదే హాట్ అనేది, సో ఇది ఎక్కడ యూజ్ చేస్తాం మనం, జనరల్ వర్క్లో కోల్డ్ చీజిల్ మామూలు జనరల్గానే యూజ్ చేస్తాం. హాట్ చీజిల్ పేరులోనే ఉంది, హాట్ చీజిల్, హాట్ ఆపరేషన్స్ అంటే
వేడిగా అంటే టెంపరేచర్ ఎక్కువగా ఉండేవి అలాంటి దగ్గర మనం యూజ్ చేస్తాం. ఓకేనా? ఓకే. పాయింట్ దీని యాంగిల్ ఎంత ఉంటుంది? హాట్ చీజిల్ది 30 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట. ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ అనేది ఉంటుంది అనమాట. సో ఓకే. కాన్వెక్సిటీ అంటే మనం చెప్పాము ఆల్రెడీ. ఇదిగోండి కాన్వెక్సిటీ అంటే ఫైల్స్లో ఆల్రెడీ కాన్వెక్సిటీ అంటే ఇలా కర్వ్డ్గా ఉంటుందని చెప్పాం. ఇక్కడ కూడా అంతే, ఒక పక్క వంచేసి ఉంటుంది అనమాట. చిన్నది వంచేసుకోవాలన్నమాట లైట్గా. ఓకే. సో లోడు బ్రేక్ కార్నర్స్ బ్రేక్ ఇవన్నీ ఉండకుండా ఇది ఫ్లాట్గా ఇక్కడ చూసుకున్నాం కదా, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలా ఫ్లాట్గా టచ్ అవ్వాలి వర్క్ పీస్కి. అది ఓకేనా? అది ఇదండి చిజిల్ గురండి. చిజిల్ గురించి ఒకసారి చూసినట్టయితే చిజిల్ గురండి మనం చూసుకున్నట్టయితే ఇది టోటల్ అనమాట. సో నా ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నట్టయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో అలా అయితే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వీటి మీద బిట్స్ ప్రాక్టీస్ కూడా చేద్దామండి. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.